నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 10 రోజుల నుంచి కూడా ఒకటే వర్షాలు కదండి, అందుకని వర్షం అలా పడుతూనే ఉందన్నమాట. మాకైతే ఇంతకుముందు వర్షాలు కూడా లేవు. మనకి వరి నాట్లు వేస్తారు కదా, వరి నాట్లు వేయడానికి కూడా వాటర్ అంతే లేదన్నమాట. అంత ఇదిగా అయితే ఉంది మా ఊర్లో. ఇంక తర్వాత ఈ 10 డేస్ నుంచి వర్షం రావడం వల్ల ఒకరోజు వచ్చి ఒకరోజు రానట్టుగా ఉందన్నమాట. ఇంకా విజయవాడ, గుంటూరు, ఖమ్మం ఇలా ఈ ప్రాంతాలు అయితే చాలా మునిగిపోయాయి కదండి. తొందరగా ఈ పరిస్థితి అంతా కూడా చక్కబడాలని కోరుకుంటున్నానండి. చాలా ఆస్తి నష్టం అంటే జరిగింది. చాలామంది చాలా ఇబ్బందులు పడ్డారనమాట. ఇంకా తొందరగా ఈ పరిస్థితి అయితే తొందరగా చక్కబడాలని కోరుకుంటున్నాను. ఈ వర్షం ఇలా కంటిన్యూ అయితే మా ఊరు కూడా మునిగిపోద్దండి. అంత ఎక్కువగా వర్షాలు అయితే పడుతున్నాయి అన్నమాట. ఇంకా వర్షాలు కదా, పిల్లలకి స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారనమాట. నేనైతే కొద్దిగా పిండి ఉంటే ఊతప్పం అయితే వేశాను. ఇంకా బట్టలు అయితే వర్షాకాలం ఆరవు కదా, అందుకని ఇలాగ ఇంట్లో తాడైతే కట్టానండి. తాడు కడితే మా అబ్బాయి ఈ ప్యాంట్ అయితే డ్రైవర్తో అయితే ఆరబెట్టుకుంటున్నాడు. ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే షాప్కి వచ్చానండి. ఈరోజైతే కొంచెం అర్జెంట్ బ్లౌజులు అయితే 2 అయితే ఉన్నాయి. నాకైతే హెల్త్ అయితే ఏమీ సహకరించట్లేదు. తర్వాత రోజు వినాయక చవితి కదా, పూజ కోసం కూడా రెడీ చేసుకోవాలి. హౌస్ క్లీనింగ్ కూడా చేసుకోవాలి. హౌస్ అయితే ఏమి క్లీన్ చేసుకోలేదండి, ఈవినింగ్ చేసుకుందామని. స్టవ్ దగ్గర అటువైపు ఇంటి వెనక మొత్తం అంతా క్లీన్ చేశాను, కానీ ఫ్రంట్ సైడ్ ఏమి క్లీన్ చేయలేదన్నమాట. మళ్ళీ వర్షం అది పడుతుంది కదా అని. ఇంకా ఉదయం అయితే గట్టిగా వర్షం పడింది. మధ్యాహ్నం వరకు గట్టిగా ఎండ కాసిందండి. తర్వాత ఫుల్ వర్షం అనమాట. తగ్గింది, మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇంకా నేను కొంచెం సిమెంట్ ఇక్కడ ఈ సిమెంట్ బల్ల అయితే పోయిందనమాట. సిమెంట్ బల్ల కుళాయిలకి పైప్ లైన్ వేసినప్పుడు కింద అంచు అనేది పోయిందనమాట. దాన్ని మళ్ళీ సిమెంట్ అయితే పామాను. ఎదురుగా ఇల్లు కడుతున్నారు కదా, వాళ్ళ దగ్గర సిమెంట్ అయితే తీసుకుని కొంచెం సిమెంట్ అయితే వేసాను అనమాట. మళ్ళీ మధ్యాహ్నానికి అయితే అది కొద్దిగా ఆరింది. మళ్ళీ వర్షం గట్టిగా పడితే అది పోతుంది కదా అని సిమెంట్ వల్ల అయితే జరిపానండి. సిమెంట్ వల్ల చాలా బరువుగా ఉందన్నమాట. ఇంకా వర్షంలోనే ఏదోలాగా నెమ్మదిగా జరిపి ఇంకా షాప్ అయితే వచ్చాను. ఫుల్ వర్షం పడుతుందన్నమాట. ఇంకా బ్లౌజ్ స్టిచ్ చేయాలి కదా అని షాప్ అయితే వచ్చాను. ఇదైతే నైట్ కట్ చేశానండి. ఉదయం వచ్చి కొంచెం అయితే స్టిచ్ చేశాను. ఇంకా తర్వాత కొంచెం పని ఉండి బయటకు అయితే వెళ్ళాను అనమాట. ఇంకా మిగిలింది అయితే మధ్యాహ్నం వచ్చి స్టిచ్ చేశాను. పవర్ అయితే తీయలేదండి, దానికైతే థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇంకా మధ్యాహ్నం కూడా నేను షాప్కి వచ్చిన తర్వాత ఫుల్ వర్షం పడిందండి. ఇంకా ఫోన్కి ఛార్జింగ్ లేదు కాబట్టి ఫోన్ ఛార్జింగ్లో అయితే పెట్టాను. ఇంకా నేను మళ్ళీ ఏమీ వీడియో తీయలేదనమాట. తర్వాత ఇక్కడ ఈ బ్లౌజ్ అర్జెంటుగా స్టిచ్ చేయాలండి. దీనికైతే పొట్లీ బటన్స్ అయితే చూడుతున్నాను. చూసారు కదా, థర్మాకోల్ బాల్స్ అన్నీ కూడా ఎలా పడిపోయినాయో. అలాగే జొన్న అటుకులు వస్తే అవి అయితే తీసుకున్నానండి, ఒక 10 రూపీస్వి. ఇంక ఈ పొట్లీ బటన్స్ అన్నీ కూడా రెడీ చేశాను. వీళ్ళు రెగ్యులర్ కస్టమర్ అండి నాకు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే పండగ టైంలో అప్పటికప్పుడే ఇస్తారనమాట. బ్లౌజు ఇచ్చి కూడా సింపుల్ మోడల్ కూడా కాదు, హెవీ డిజైన్స్ అయితే చెప్తారనమాట. నేను స్టిచ్ చేయలేను అనలేను, అలాగనే స్టిచ్ చేస్తాను. వాళ్ళు స్టిచ్ చేసే వరకు కూడా ఊరుకోరు అనమాట. ఇంకా ఏదో ఒకలాగా తిప్పలు పడి స్టిచ్ చేశాను. ఈ బ్లౌజ్ స్టిచ్ చేయడానికి చాలా కష్టపడ్డానండి. ఒకటే బ్యాక్ పెయిన్ వస్తుందన్నమాట. ఇంకా ఇంటి దగ్గర వర్క్ కావలేదు, అలాగే ఈ బ్లౌజ్ అవుతుందా అనుకుంటా స్టిచ్ చేశాను అనమాట. ఎలాగైనా స్టిచ్ చేసి ఇవ్వాలి కాబట్టి వాళ్ళకి స్టిచ్ చేశాను. సీజన్ టైంలో ఇదే ఇబ్బంది అండి మనకి. లేడీస్కి అయితే ఇంట్లో పని చేసుకోవాలి, అలాగే కస్టమర్స్ కూడా బట్టలు అనేవి టైంకి ఇవ్వాలి కదా, అందువల్ల చాలా ఇబ్బంది అయితే అవుతుంది. ఇలాంటప్పుడు స్ట్రెస్ అనేది బాగా ఎక్కువైపోతుంది అన్నమాట మనకి. అలాగే హెల్త్ కూడా, ఈ స్ట్రెస్ వల్ల హెల్త్ కూడా ప్రాబ్లం అవుతుంది. ఇంకా మొత్తానికి ఏదో ఒకలాగా తిప్పలు పడి ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేశానండి. బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత లుక్ అయితే చాలా బాగుంది. వీళ్ళైతే బ్యాక్ వీ నెక్ పెట్టమన్నారనమాట. ఇంకా ఫ్రంట్ వచ్చేసి రౌండ్ నెక్, హ్యాండ్స్కి వచ్చేసి ఇలా ఎల్బో హ్యాండ్స్, కింద పొట్లీ బటన్స్, అలాగే పైన వచ్చేసి పఫ్ స్లీవ్స్ వచ్చే విధంగా పెట్టమన్నారు. అలాగే ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అండి. ప్రిన్సెస్ కట్ కూడా లోడింగ్ మెథడ్లో అయితే స్టిచ్ చేశాను. అలాగే నెక్కి, అలాగే బ్యాక్ నడుం దగ్గర కూడా నార్మల్గా పైపింగ్ అయితే వేసేసానండి. ఇన్విజిబుల్ పైపింగ్ ఏమి వేయలేదనమాట. ఈ బ్లౌజ్ ఎంత తొందరగా స్టిచ్ చేద్దామని అంత తొందరగా అయితే స్టిచ్ చేశానండి. 4:30కి స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తే ఈ బ్లౌజ్ స్టిచ్ చేసరికి 6 అయిందండి. చాలా స్లోగానే స్టిచ్ చేశాను. చాలా కష్టపడి స్టిచ్ చేశాను అనమాట. మొత్తానికి బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా హుక్స్ కాజా అయితే వేయాలి. ఈ 2 బ్లౌజులు కూడా రెడీ అయిపోయినాయండి. ఇంకా ఈ 2 కూడా స్టిచ్ చేసేసాను అనమాట. ఇంకా కస్టమర్స్ వస్తే వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోతుంది. ఇంక ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర పని అంతా కూడా చేసుకోవాలి. ఇంక ఇంటి దగ్గర హౌస్ అయితే క్లీన్ చేద్దాం అనుకున్నాను. ఈరోజు అయితే ఏమవుతుందో ఇంకో ఉదయమే లేచి హౌస్ అంతా కూడా క్లీన్ చేసుకోవాలండి. ఇదండి ఇవాల్టి వ్లాగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.